ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంది. దాదాపుగా 50% 50% ఆఫ్ ద టెన్యూర్ వాళ్ళ యొక్క ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 50% అయిపోయి వచ్చింది. 50% కంప్లీట్ అయింది వాళ్ళ పరిపాలన 5 సంవత్సరాల్లో భాగంగా. ఇంతవరకు వాళ్ళు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చకపోవటం, రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనం పట్టించడం, ప్రజల యొక్క మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి అన్ని రంగాలలో వైఫల్యమైనటువంటి మాట మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల పాలన వైఫల్యాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మండల స్థాయిలో కూడా, పట్టణంలో మండల స్థాయిలో కూడా వివిధ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే 12వ తేదీన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరి సహాయ సహకారాలతో, ప్రజల మద్దతుతో 12వ తేదీన ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వ వైఫల్యాల పైన మేమందరం కూడా నినాదం చేస్తూ శాంతియుతంగా కూడా ర్యాలీ చేయబోతున్నాం. ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళ యొక్క బాధ్యత అన్నది విస్మరించారు. ప్రతిపక్షంగా మేమేదో మాట్లాడుతున్నారు అన్నటువంటి భావన కొంతమందిలో ఉండొచ్చు, కానీ వాస్తవాలు గణాంకాలతో సహా ఉన్నాయి. ఒక ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలలోనే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎంతో లిబరల్గా ఇచ్చి, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ప్రజలకు డీబీటీ దాదాపుగా 3 లక్షల కోట్ల డీబీటీ ద్వారా చేర్పించి, 5 సంవత్సరాల్లో కరోనా లాంటి మహమ్మారి ఉన్నా కూడా 3,33,000 కోట్లు అప్పులు చేస్తే, వాళ్ళకున్నటువంటి మీడియా అనుకోండి, వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో తప్పుదో పట్టించే విషయంలో ముందు 4 అడుగులు ముందుకేసి 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది అని చెప్పి మాట్లాడారు. అన్ని గణాంకాల్లో కూడా నిరూపణ అయిపడ్డది. 3,33,000 కోట్లు కార్పొరేషన్ లోన్స్, అన్ని లోన్లతో కూడా కలిపి ఆ 5 సంవత్సరాలలో మొత్తం దిగిపోయేటప్పుడు ఉన్నటువంటి అప్పు. ఆ 3,33,000 కోట్లలో కూడా గత ప్రభుత్వం కూడా చేసినటువంటి అప్పులు కూడా అంతకుముందు కూడా దాంట్లో కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. మరి వీళ్ళు 2 సంవత్సరాలలోనే ఇప్పుడు 3,50,000 కోట్లకు పైగా అప్పు చేయడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉండగానే దాదాపుగా ఇప్పటికే 3,50,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏ గతిపాలు పట్టించారు, ప్రజలను ఎత్తిన ఎంత అప్పు వేస్తున్నారు, రాబో తరాలకు కూడా ఇది ఎంతో భారంగా మారేటువంటి పరిస్థితి కలిగింది.